హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో బ్రేక్ఫాస్ట్కి ఇంట్లో పిండి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా చేసేసేయండి, చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. వీటిని ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు అటుకులను తీసుకోండి. ఈ అటుకులను నీళ్లతో కడిగి నీళ్ళన్నీ పూర్తిగా వంపేయండి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. అదేనండి, ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వను వేసుకోండి. అలాగే అరకప్పు పెరుగును వేసుకోండి. ఈ పెరుగు కొంచెం పులిసిందైతే బాగుంటుంది, మరీ పులిసింది కాదండి. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోండి. నీళ్లను అస్సలు వేయొద్దండి. చూడండి, ఇలా కలుపుకొని 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత ఇదంతా బాగా కలుపుకొని ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 ఉల్లిపాయలను, 4-5 పచ్చిమిర్చిని, కొద్దిగా కరివేపాకును, 1 ఇంచ్ అల్లాన్ని, కొద్దిగా కొత్తిమీరను వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోండి. ఉల్లిపాయ ముక్కల్లో తడి ఉంటుంది కదా, ఉల్లిపాయ ముక్కలను ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోండి. మళ్ళీ తిరిగి ఇదంతా బాగా కలుపుకోండి. వాటర్ని ఎక్కువ వేయొద్దండి, కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ని ఇలా చిలకరించుకొని కలుపుకోండి. ఇలా కలుపుకుంటేనే వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగా వస్తాయి. చూడండి, ఈ విధంగా గట్టిగా కలుపుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి ఆయిల్ని వేడి చేయండి. తర్వాత వడను ఇలా చేతిలో వేసుకొని ప్రెస్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా వడలు చేసుకోండి. ఈ విధంగానే వడలను చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోండి. వేసిన వెంటనే కలపొద్దండి, కొద్దిగా కాలిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. 2 వైపులా బాగా కాల్చుకొని తీసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఇలాగే మిగిలిన వాళ్ళని కూడా చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.